సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్ సిద్ధు గారు సార్. సో మీరు మీకున్న ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో యూత్లు ఎంత టార్గెట్ చేస్తారు. సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక సో ఇమిడిపోయి చేశారు. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్. సో సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటింగ్ ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ సినిమా చేయగలిగారు? బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. వాటి లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes షూటింగ్ ఆపేసింది. ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీది టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీర్జా టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరి మధ్యలో. సార్ మేము ఇవ్వలేదు సార్, అమ్మాయిలు ఇవ్వలేదు యాంగ్జైటీ, తాను ఇచ్చాడు యాంగ్జైటీ మాకు వరుణ్ అనేవాడు సార్. కాదు కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగారు, ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు ఇది జస్ట్ ఒక క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. నీరజ కోన గారు, మీ పర్సనల్